భగవాన్ రమణ మహర్షి గారు శరీరమే ఒక మాయ, అదొక పుండు, దాని మీద మరో పుండు అని నవ్వారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఉదయం లేచిన తర్వాత ముందుగా మనకి మన కుటుంబం కనపడుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కనపడతారు. ఇది ఒక మాయ, అంటే మాయ మొదలైంది. దానితోడు బాల్కనీలోకి వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు లేదా కాలనీలో ఉన్నవాళ్ళు కనపడతారు. ఇంతలో తాకుండా న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు మాయ ఇంకా పెరిగింది. దాంతోపాటు టీవీ లైవ్ న్యూస్ పెట్టుకొని వినడం మొదలుపెట్టడం వల్ల మాయ ఇంకా పెరిగింది. ఆ న్యూస్లో ఎవరైతే ఏదైతే విషయాలు మాట్లాడారో దాని గురించి ఇంకెవరు మాట్లాడారని మన స్మార్ట్ ఫోన్ తీసుకొని యూట్యూబ్లోకి వెళ్ళడం వల్ల మాయ పెనుమాయ అయిపోయింది. ఇలా మనం మాయను పెంచుకుంటూ వెళ్తే మరి ఈ మాయని సృష్టించిన దైవీహేష గుణమై ఆ భగవంతుని తెలుసుకోవడానికి మనం అంతర్ముఖం ఎప్పుడవుతాం? అందువల్ల ఎక్కడికక్కడ మితం చేసుకొని హితమైన భగవంతుని పాదాలకి అందితే అప్పుడు భగవంతుని యొక్క ప్రసాదం అందుతుంది, పరమశాంతి అందుతుంది.